యలమంచిలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన 2 బోగీలు రైల్వే డీఐజీ సత్యయేసువ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న వివరించారు. ఏసీ బోగీల్లో సీసీ కెమెరాల మంటల వేడికి మెల్ట్ అయిపోయాయని, ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నామంటున్న డీఐజీతో మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. టాటానగర్ ఎర్నాకుళం రైలు ఘటనకు సంబంధించి ప్రాంతానికి చేరుకున్నటువంటి డీఐజీ కోసం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం ఉంది, ఏం జరిగింది? సో గత అర్ధరాత్రి సుమారు 12:44 ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్టు మనకి సమాచారం రావడం జరిగింది. ఈ టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనకాపల్లి రైల్వే స్టేషన్ దాటి టువర్డ్స్ విజయవాడ వైపు ప్రయాణిస్తూ యలమంచిలికి ఒక 5 నిమిషాలు ముందుగా రీచ్ అవుతుంది అనిపించి ఇక్కడ ఈ ఫైర్ని నోటీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా B1 కోచ్లో ప్యాసింజర్స్ ఫైర్ని నోటీస్ చేసిన తర్వాత అక్కడ సిబ్బందిని అలర్ట్ చేశారు. మీన్వైల్ ట్రైన్ ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర దాన్ని హాల్ చేయడం జరిగింది. ఈలోపు ఆ B1 తర్వాత అక్కడి నుంచి దానికి ఆనుకుని ఉన్నటువంటి M2 కోచ్ దగ్గర కూడా ఈ ఫైర్ అండ్ స్మోక్ స్ప్రెడ్ అవ్వడం వల్ల 2 బోగీస్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా బయటికి ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో సుందర్ అని చెప్పేసి ఒక 70 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఒక ఆయన లైఫ్ కోల్పోవడం జరిగింది. ఇకపోతే ఫైర్ ఆరిజినేట్ అవ్వడానికి గల కారణాలను మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. క్లూస్ టీమ్స్ వచ్చి క్లూస్ సేకరించే పనిలో ఉన్నాయి. అలాగే ఈ B1 కోచ్కి పక్కన ఉన్నటువంటి M2 కోచ్లో కొన్ని సీసీ కెమెరాస్ని ఉన్నాయి. అయితే అవి వేడికి ఎక్స్టర్నల్గా మెల్ట్ అయిపోయి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి యొక్క స్టోరేజ్ పరికరాలు ఉంటాయి కదా, దాని నుంచి మనం డేటా సేకరించడానికి ప్రస్తుతము ప్రయత్నిస్తున్నాము. సార్ ప్రమాద సమయానికి జరుగుతున్నటువంటి సమయంలో ట్రైను సమయానికి వెళ్తుందండి, ఏదైనా లేట్గా వెళ్తుంది? ఆ టైంకి ఇంకా మనము అవన్నీ విచారణ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఇప్పుడు మనం అది టైంకి వెళ్తుందా అనే దానికన్నా అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఫైర్ ఏ రకంగా ఆరిజినేట్ అయ్యింది, దాంట్లో అది యాక్సిడెంటల్లా లేకపోతే ఇన్సిడెంటల్లా, దాని వెనక ఏదైనా కాన్స్పిరసీ ఉందా, వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇది మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే టాటానగర్ ఎర్నాకుళంకి వెళ్ళేటటువంటి రైలు ప్రమాద ఘటన ఏదైతే ఉందో, రైలు ప్రమాద ఘటనకి రైల్వే డీఐజీ సత్యయేసు చెప్పుకోవడం జరిగింది. ఘటన జరిగిన దానిపైన పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత తదుపరి విషయాలన్నీ కూడా వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాద ఘటనలో ఒకరైతే ప్రాణాలు కోల్పోయారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో